రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ గరీబీ హఠావో అనే నినాదంతో దేశంలోని ప్రతి పేదవాడి కడుపు నింపి ఆకలి తీర్చిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. భారతదేశ ప్రజలకు సేవ చేయడమే జీవిత లక్ష్యంగా పేదలకు అండగా నిలిచారని, దేశ ప్రజల మనసు గెలుచుకున్న ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, పేద వర్గాలను అభ్యున్నతి పథంలోకి తీసుకుని పోవడానికి అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేటువంటి స్థాయిలో వారి పరిపాలన తీరు, గరీబీ హఠావో అనే నినాదం తీసుకొని వచ్చి కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో ఓడు భూములను పేదలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం, దేశవ్యాప్తంగా ఇండ్లు లేని వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి స్థలాన్నిచ్చి ఇందిరమ్మ కాలనీలకు ఇళ్లను నిర్మించినటువంటి రాజ్యభరణాలను రద్దు చేస్తూ బ్యాంకులను జాతీకరణ చేస్తూ ఈ దేశంలో అనేక బహుళార్థక ప్రాజెక్టులను తీసుకొని వచ్చి రైతును రాజు చేసే విధంగా కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే మహిళా తల్లులకు అనారోగ్యం పాలవుతుందని చెప్పి గ్యాస్ సిలిండర్ను తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి, పాకిస్తాన్తో యుద్దం జరిగినప్పుడు పాకిస్తాన్లో యుద్దంలో మట్టి కరిపించి దీశాలిగా, ధైర్యశాలిగా, ఉక్కు మహిళగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి చరిత్ర సాహసోపేతమైనటువంటి చరిత్ర. ఈనాటికి కూడా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పంటే ప్రజలు విశ్వాసంలో తీసుకొని రేవంత్ రెడ్డి గారు